ఫ్రెండ్స్, సినిమాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ను ఈ వీడియోలో తెలుసుకుందాం. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ ది థర్డ్ కేస్. హిట్ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ఇది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంతి తిప్పినేని నిర్మాత, శ్రీనిధి శెట్టి హీరోయిన్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. మే 1న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ వార్ 2. ఎన్టీఆర్ తొలి స్ట్రైట్ హిందీ మూవీ కావడంతో అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 20న హైదరాబాద్ లో మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక నుంచి అభిమానుల అభిప్రాయాలు గౌరవిస్తానని, క్లాస్ మాస్ ఏ సినిమా అయినా అసభ్యతకు తావలేకుండా చూసుకుంటానని అన్నాడు హీరో విశ్వక్సేన్. ఇటీవల కాలంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో జ్ఞానోదయం కావడంతో ఇకపై ఆడియన్స్ మెచ్చే సినిమాలే చేస్తానని చెప్పుకొచ్చాడు. కొత్త కథలకే ప్రాధాన్యం ఇస్తాడట. త్వరలో ఓ అద్భుతమైన కథతో ఆడియన్స్ ముందుకు వస్తానని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆయన నటించిన లైలా బోల్తా కొట్టింది. ప్రస్తుతం కేవి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్సేన్. మోహన్ లాల్ దృశ్యం ఫ్రాంచైజీలో వచ్చిన 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా 2013లో వచ్చిన దృశ్యం తొలి పార్ట్ అయితే ఇతర భాషల్లోనూ రీమేక్ అయిన ప్రతి భాషలోనూ విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా రాబోతోంది. తొలి 2 భాగాలను మించి క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం 3 స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు, దృశ్యం 3 రాబోతోంది అని మోహన్ లాల్ ఓ పోస్ట్ పెట్టారు. నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న సినిమా రారాజా. బి శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమా సంస్థ నిర్మించింది. మార్చి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక విరాట్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నాగబంధం, ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉపశీర్షిక. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కిషోర్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లు. ప్రస్తుతం హీరోయిన్లపై గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటను కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. పాన్ ఇండియా చిత్రం ఇది. పురాణ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను సిద్ధం చేశారు. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ దేవాలయాల్లో ఇటీవల కనుగొన్న గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కించారు. విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శివంగి. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై సురేష్ బాబు పి నిర్మించారు. మార్చి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అనిల్ రావుపూడి విడుదల చేశారు. ఇందులో ఆనంది స్టన్నింగ్ లుక్స్ తో కనిపించింది. మహిళ ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ చేసిన పోరాటాన్ని ఆసక్తిగా ఇందులో తెరకెక్కిస్తున్నారు.